జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మొదటి విజయాన్ని అందుకుంది. సూర్యవంశీ విధ్వంసంతో ఘన విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్లో 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది జింబాబ్వే. దాంతో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపే ఆరంభమిచ్చాడు. తొలి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ నలుమూలలా చూడముచ్చటైన షాట్లతో హోరెత్తించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచే విరుచుకుపడిన ఈ యంగ్ బ్యాటర్ చూడచక్కని టైమింగ్తో బంతిని సరిహద్దులు దాటించాడు. క్రీజులో ఉన్నంతసేపు ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని అందిస్తూ కేవలం 18 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో అంతర్జాతీయ టీ20లో 50+ పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డును పుస్తకాల్లో ఎక్కాడు. సరిగ్గా 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఈ ఘనత సాధించి గతంలో గిబ్రాల్టర్కు చెందిన లూయిస్ బ్రూస్ 16 ఏళ్ల 57 రోజుల పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో భారత యువరక్తం సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు వైభవ్. ఇక ఈ మ్యాచ్లో 18 బంతుల్లోనే 4 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత బంతికే భారీ షాట్ ఆడిన వైభవ్ అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే మరింత భారీ షాట్కు ప్రయత్నం చేసిన వైభవ్ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. జింబాబ్వే బౌలర్ రిచర్డ్ ఎండ్రగార్వా వేసిన వైడ్ బ్యాక్ ఆఫ్ లెంత్ బంతిని గాల్లోకి లేపగా డీప్ థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న బెన్ కరెన్ క్యాచ్ అందుకోవడంతో ఈ సంచలన ఇన్నింగ్స్కు తెరపడింది. అవుట్ అయినప్పటికీ అతడు ఆడిన దూకుడు ఇన్నింగ్స్ మ్యాచ్కే ఆకర్షణగా నిలిచింది. ఇక చిన్న వయసులోనే కొండంత ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ భారత బ్యాటింగ్ భవిష్యత్తుపై ధీమాను పెంచింది. ఈ పిన్న వయస్కుడి విధ్వంసకర ఫామ్ రాబోయే మ్యాచ్ల్లో టీమిండియాకు అతిపెద్ద అడ్వాంటేజ్గా మారనుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా జింబాబ్వే బ్యాటింగ్కు దిగింది. మయాంక్ యాదవ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి తొలి బంతికే బ్రియాన్ బెనెట్ను డకౌట్ చేశాడు. తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్ల దాటికి తాళలేక పెవిలియన్కు వరుస కట్టారు. దీంతో ఆతిథ్య జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మరో ఓపెనర్ అరంగేట్రం ఆటగాడు బెన్ కరెన్ 10 రన్స్ మాత్రమే చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అవుట్ కాగా, 1 డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్ 6 పరుగులు చేసి మయాంక్ యాదవ్ను బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ సికిందర్ రాజా కూడా 4 పరుగులు మాత్రమే చేసి శివం దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక నిలకడగా ఆడుతున్న ర్యాన్ బర్ల్ 26 పరుగులు చేసి రవి బిష్ణోయ్ వెనక్కి పంపాడు. ఈ క్రమంలో వెస్లే మెదవేరే ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 6వ స్థానంలో వచ్చిన ఈ ఆల్రౌండర్ 34 బంతుల్లో 39 పరుగులతో జింబాబ్వే ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 1 సిక్సర్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు అతడు రన్అట్ అయ్యాడు. మిగతా వాళ్ళలో బ్రాడ్ అడమ్స్ డకౌట్ కాగా, వికెట్ కీపర్ బ్యాటర్ తడివనశం మరిమాన 20 బంతుల్లోని 27 పరుగులు చేసి కాస్త వేగంగా ఆడాడు. ఫలితంగా నిర్ణయత 20 ఓవర్లో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, శివం దుబే, రవి బిష్ణోయ్ తలా వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో టీ20లో తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది టీమిండియా. వరుసగా 6 పరాజయాల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది. భారత్ 13.2 ఓవర్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్గా ఆడి కీలక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇక జింబాబ్వే బౌలర్లో బ్లెస్సింగ్ ముజర్బానీ 2 వికెట్లు తీయగా, రిచర్డ్ నగర్వా 1 వికెట్ పడగొట్టాడు. మయాంక్ యాదవ్ సెన్సేషన్ బౌలింగ్తో మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. అతను పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు తీయడంతో పాటు తక్కువ పరుగులు ఇవ్వడంతో ఈ మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది. అంతర్జాతీయ టీ20లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఏ ఫార్మాట్లో అయినా హాఫ్ సెంచరీ బాదిన అతి తక్కువ పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఇక ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే వికెట్ దక్కడంతో తన ఆత్మవిశ్వాసం రెట్టింపైందని టీమిండియా ఫేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ తెలిపాడు. 2 ఏళ్ల తర్వాత రీఎంట్రీ మ్యాచ్లోని మెరుగైన ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ అనుభూతిని వర్ణించేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నాడు.
తొలి మ్యాచ్లో మయాంక్ యాదవ్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే వికెట్ తీసిన మయాంక్ యాదవ్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. అతని అద్భుత బౌలింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 125 పరుగులే చేసింది. మయాంక్ యాదవ్ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. గాయంతో సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేసిన ఫస్ట్ మ్యాచ్లో ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అనుభూతిని వివరించేందుకు మాటలు రావడం లేదు. తొలి బంతికే వికెట్ దక్కడంతో నాలో ఉన్న ఒత్తిడి చాలా వరకు తగ్గింది. నా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతున్నప్పటికీ నా నైపుణ్యం, బలాలతో మెరుగ్గా రాణించగలనే నమ్మకం కలిగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్చులు నా బౌలింగ్కి సరిగ్గా సూట్ అవుతాయి. నా పునరాగమనం వెనుక ఎంతో కష్టం ఉంది. శారీరక శిక్షణతో పాటు మానసిక సందిగ్ధత కూడా ఎంతో అన్నంశాలున్నాయి. 2 ఏళ్లు నరకం చూశాను. ఆటగాడుగా గాయపడినప్పుడు అతని మానసిక దృఢత్వం కీలక పాత్ర పోషిస్తుంది. నా విషయంలో కూడా శారీరకంగా కంటే మానసికంగా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. సర్జరీ, రిహాబిలిటేషన్ తర్వాత నా శరీరం గురించి నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. అది నాలో చాలా పెద్ద మార్పును తీసుకొచ్చిందని మయాంక్ యాదవ్ తెలిపాడు. ఈ మ్యాచ్తో కెప్టెన్గా తొలి విజయాన్ని అందుకున్న శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించాడు. అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా 8వ సారి. దీంతో అంతర్జాతీయ టీ20లో వరుసగా 8 సార్లు టాస్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ MS ధోని పేరిట ఉండేది. ధోని టీమిండియా సారథిగా 2010-2012 మధ్యకాలంలో వరుసగా 7 సార్లు టాస్ గెలిచాడు. తాజా మ్యాచ్తో ధోనిని అయ్యర్ అధిగమించాడు. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పేరిట ఉంది. సామీ 2015-16 మధ్యకాలంలో టీ20లో వరుసగా 10 సార్లు టాస్ గెలిచాడు. ఆ తర్వాత 2వ స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా 9 సార్లు ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్థానంలో హ్యారీ బ్రూక్ 8, ఆరోన్ ఫించ్ 8లతో కలిసి శ్రేయస్ అయ్యర్ సంయుక్తంగా నిలిచాడు. మరి ఇదే ప్రదర్శన మిగతా 2 మ్యాచ్ల్లో కూడా టీమిండియా కనబరిస్తే ఈ మ్యాచ్ సిరీస్లో కూడా గెలిచే అవకాశం ఉంది. గత ఐర్లాండ్ సిరీస్ను 2-0తో, ఇంగ్లాండ్ సిరీస్ను 4-0తో కోల్పోయిన భారత్కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శనను టీమిండియా కనబరిచింది. అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఇలాగే ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే ఈ 3 మ్యాచ్ల సిరీస్ను కూడా టీమిండియా గెలిచే అవకాశం ఉంది. ఇక లక్ష్య ఛేదనను భారత్ ఎంతో వేగంగా పూర్తి చేసింది. కేవలం 13.2 ఓవర్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 126 పరుగులు సాధించి విజయాన్ని ముద్దాడింది. ఇంకా ఏకంగా 40 బంతులు మిగిలి ఉండగానే ఈ ఘన విజయాన్ని అందుకోవడం విశేషం. ఆల్రౌండర్ ప్రదర్శనతో రాణించిన టీమిండియా జింబాబ్వేకు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా తొలి మ్యాచ్లోనే ముచ్చటైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ తిరుగులేని విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే ఊపును తదుపరి మ్యాచ్లోనూ కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది. మరి ఈ సిరీస్లో మిగతా 2 మ్యాచ్ల్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.